హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే లాస్ట్ వీడియో అండి. ఈ వీడియోనే అండి. ఇంకా ఈ వీడియోలో మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. అన్ని తెలిసిపోతాయి. నేను అసలు ఏం తాగుతున్నాను, ఏం తింటున్నాను, అన్ని ఎంత వెయిట్ తగ్గాను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ఈరోజు తెలిసిపోద్ది అనమాట. అందుకే లాస్ట్ వీడియో అని చెప్పాను అనమాట. ఓకేనా? ఫస్ట్ అయితే మనం వెయిట్ చూసేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం అన్ని విషయాలు. ఓకేనా? వెయిట్ చూసేసుకుందాం. మనం వెయిట్ చూసేసుకుందాం. వెయిట్ చూసుకుందాం మనం. లాస్ట్ డే వెయిట్ అండి, ఇది లాస్ట్ డే వెయిట్. మొత్తానికి డే 31 అనుకోండి. లాస్ట్ వీడియో ఇదే ఈ మంత్ కి గాను. నిన్న వచ్చి డే వెయిట్ వచ్చేసి 66.5 గ్రామ్స్. చూసారా? నిన్న ఎంత నిందో ఈ ఎంత ఉందో, దగ్గర దగ్గర 800 గ్రాములు తగ్గేసింది నిన్నటికి. ఓకే, ఇప్పుడు చూస్తూ ఉండండి. ఈ వీడియోలో మొత్తం వస్తుంది. ఇది కొంచెం పెద్దదిగా ఉంటది, అంత ఉండదు, కొంచెం పెద్దదిగా అంటే మీకు తెలియాలి కదండి, క్లారిటీ అవ్వాలి కదా, ఎంత తగ్గింది ఏంటి మొత్తం రావాలి కదా. ఈ వీడియోలోనే వచ్చేస్తుంది. దానికోసం కొంచెం చిన్నది అవుతుంది, అడ్జస్ట్ చేసేసుకోండి. ఓకేనా? మన ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఆ ప్రాసెస్ లోకి వెళ్తాం కదా, ఎన్ని చూపించాం కదా, ఈ రోజు చూపించేస్తాం. ఓకే, హాట్ వాటర్ రెడీ అండి. బాగానే పొగలు కక్కుతున్నాయి ఈ రోజు. లాస్ట్ డే చూడండి, మా తమ్ముడు స్పూన్ తెమ్మంటే గరిట తెచ్చాడు, వేయాలండి. ల్యాప్టాప్ మీద పడతాయేమో. నువ్వైతే పోసేస్తావు, నేను అందుకే నీకు ఆడ పెట్టేసింది. నేను వీడియో పట్టుకొని పోయాలంటే కష్టం కదా. సరిపోయే వాటర్ చూద్దాం. సరిపోయా. ఇప్పుడు ఇదేం పౌడరు, తర్వాత ఏం తాగుతున్నాం, అవన్నీ మీకు క్లారిటీ అయిపోద్ది ఈ వీడియోలో. ఎక్కువ ఉన్న గ్లాస్ ఏమో ఆడ పెట్టేసింది నాకు. నేనేమో టిఫిన్ తినాలా, మా అక్క చేసే పని చూడండి. బాగా కాలుతున్నాయి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, ఎక్కువ లేకొద్దు. పాపం మా అక్కకి జలుబు అండి, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. భయంకరంగా జలుబు వచ్చేస్తుంది. తగ్గిపోతుందిలే. మా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. షేక్ అండి, ఇది షేక్ చేసేసుకుందాం. దీంట్లో ఆల్రెడీ అందరికి తెలుసు అనుకుంటా, చూసే వాళ్ళకి 300 ml వాటర్ పోసుకోవాలి. దీంట్లో ఒక పౌడర్ వేసేసుకోవాలి. సెకండ్ వచ్చి ఈ పౌడర్లు ఏంటి అంతా ఈ వీడియోలోనే అవుతుందండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఇక్కడ చూపిలేను కదా, అక్కడ నీట్కి వెళ్ళి అక్కడ చూపిస్తా. నేను వేసే దగ్గర చూపిద్దాం అనుకున్నా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అక్కడ అంటే మీకు ఫుల్ క్లారిటీ అవుతుంది అసలు ఏంటి. కానీ చాలా మందికి తెలుసుంటాయి ఇవి. అయిపోయింది. ఈరోజు చాలా కూలింగ్ ఉంది. మా అక్క చిక్కగా తాగదు, దానివల్ల నేను లైట్గా ఎక్కువ లేకుండా చేస్తాను మిక్సీ. మా అక్క ఆహారం అది, మార్నింగ్ ఆహారము. ఓకే, ఇప్పుడు అది తాగేదండి. నెక్స్ట్ అసలు ఏంటనేది మొత్తం వస్తుంది. షేక్ తాగేసింది, పొట్ట ఫుల్గా ఉంది. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటి, మేము వాడేది ఏం ప్రోడక్ట్స్ అనేది ఫస్ట్ రోజు వీడియో ఒకటి పెట్టానండి. నేను వెయిట్ స్కేల్ అంటే వెయిట్ మిషన్ కొన్నప్పుడు వీడియో పెట్టాను. అదే రోజు మా అక్క కూడా, అక్క ఉండక్క రేపు నుంచి స్టార్ట్ చేద్దాను వినకుండా అదే రోజు తాగేసింది. ఓకేనా? ఆ వీడియోలో ఆ రోజు నుంచే స్టార్ట్ మా అక్క లెక్క ప్రకారం. కానీ నేను నెక్స్ట్ డే నుంచి రాసటం మొదలు పెట్టాను. కానీ ముందే రాస్తున్నాం మనం ముందుది. ఓకేనా?
ఇప్పుడు అసలు మనం ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నాం ఇది చూద్దాం. తర్వాత అసలు ఎంత బరువు తగ్గింది, ఎన్ని రోజులకు గాను, నెల రోజులకి, నెలకి కరెక్ట్ గా 30 రోజులు. ఈ రోజుతో 31 లేకపోతే 1 ఏదైనా ఏదైనా అనుకోండి. అనుకోండి. ఈ రోజుతో లాస్ట్ ఎండింగ్ కాబట్టి 31 అన్న లాగా వేసాం మేము. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే అసలు ఏ ప్రోడక్ట్స్ వాడింది అనేది చూస్తాం. ఫస్ట్ ఒక వాటర్ తాగుతాం కదా, హాట్ వాటర్ లో పోసుకుంటాం కదా, అదేంటనేది మా అక్క చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇదేంటంటే ఒకసారి దగ్గరికి చూపించు దాన్ని. ఇది అఫ్రిష్ అండి. ఇది హెర్బల్ న్యూట్రిషన్. ఏందో ఒక విధంగా బ్లర్ అవుతా ఉంది. ఎనర్జీ డ్రింక్. ఇదేంటంటే హాట్ వాటర్ లో ఒక చిన్న స్పూన్, ఒక 300 నుంచి 350 ml వాటర్ లో 250 ml నుంచి 300 వాటర్ లో స్పూన్ చూస్తారా? దీనికి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. పౌడర్ అది. ఈ పౌడర్ ఒక్క స్పూన్ దాంట్లో వేసుకొని 300 ml వాటర్ లో వేడిగా, అంటే మరీ ఎక్కువ కాలకుండా కొంచెం మనం తాగే విధంగా కాసుకొని ఇది వేసుకొని ఒక స్పూన్ వేసుకొని తాగేస్తా. మార్నింగ్ నేను తాగుతాను కదా, ఫస్ట్ తాగుతాను కదా, అది ఇదనమాట. ఆ కంపెనీ వచ్చి హెర్బల్ న్యూట్రిషన్ అండి. నేను ఎక్కువ చెప్పకూడదు కానీ మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ ప్రమోషన్ వాళ్ళకి ఏం ప్రమోషన్ ఉండదులేండి, వాళ్ళు పెద్ద బ్రాండ్ కాబట్టి. నేను తగ్గాను కాబట్టి. తర్వాత వచ్చి షేక్ చేసుకుంటాం కదా, ఓకేనా? షేకు అదే వైట్ గా తాగద్ది కదా మా అక్క, సెకండ్ టైం తాగేది. వాటిల్లో 3 కలపాలి. మెయిన్ ఫార్ములా అండి న్యూట్రిషన్ షేక్ కి. ఇది ఫార్ములా 1 ఇది. ఓకేనా? ఇవి వచ్చి హెర్బల్ న్యూట్రిషన్ కంపెనీ. ఇవి వచ్చి ఒక 2 స్పూన్స్ ఎంత చెప్తా. ఇదిగోండి, ఇది కూడా చూడండి. ఇది ఫార్ములా 2 ఇది, లేదా 1 అన్ని 1 వస్తుంది. ఇది షేక్ మేట్. ఓకేనా? అది పక్కన పెట్టు, తీసుకోవట్లే క్లారిటీ, దాన్నే తీసుకుంటుంది. ఇది షేక్ మేట్ అండి. ఓకేనా? ఇంకొకటి చూపి. ఇది అందరికి తెలిసిందే, ప్రోటీన్ పౌడరు. ఇది మెయిన్ ప్రోటీన్ పౌడరు. ఓకేనా? ఇది ఇప్పుడు ఎలా వాడాలనే చెప్తా చూడండి. ఇది చూసారు కదా, ఫార్ములా 1 అని ఉంది. ఇదైతే 3 స్పూన్స్ వేసుకోవాలి. 300 ml వాటర్ అండి. ఓకేనా? ఇదో స్పూన్ చూసారా? ఈ స్పూన్ తో 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇది చూసారు కదా, షేక్ మేట్. ఇదైతే ఈ స్పూన్ తో 2 స్పూన్స్ వేసుకోవాలి. దాని లోపలే ఉంటదండి స్పూన్ లో కూడా వచ్చేస్తాయి లోపల. చూసారా? ఇది కొంచెం పెద్దది ఉంది కాబట్టి ఇది 2 స్పూన్స్. ఇది చూసారా, ఇది ప్రోటీన్ పౌడర్. ఇది 1.5 స్పూన్ వేసుకోవాలండి. 1 స్పూన్ 1/2 స్పూన్ వేసుకోవాలన్నమాట. వేసుకొని 300 ml వాటర్ వేసుకొని 1.5 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, మీ క్వాంటిటీ బట్టి. అది ఇది ఒకటే అయితే ఇది ప్రోటీన్. ఇది మెయిన్, చాలా అందరికి తెలిసిందే లేదు ప్రోటీన్ పౌడర్ అంటే. 2 వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ 3 వేసేసి దాంట్లో మిక్సీ జార్ లో వేసేసుకున్నామా, 300 ml వాటర్ పోసుకున్నామా, ఎంత ఒక 30 సెకండ్స్ సరిపోతున్నారా? మీకు ఎంత మీ ఇష్టం అండి, ఎంత చిక్కదనం తాగుతారో. మాకు చిక్కగా ఉంటుంది, కొంచెం అదే నీళ్ళుగా ఉంటుంది. నాకైతే చిక్కగా పెద్దగా నచ్చదండి, ఏదో కానీ చిక్కగానే తాగాలి. కానీ తర్వాత తాగుతున్నానులే చిక్కగానే. అది కొంచెంసేపు అలా వేసుకున్నామంటే చిక్కగా అయిపోద్ది అనమాట. అప్పుడు మనం తీసుకొని తాగితే చాలా బాగుంటది, అది టేస్ట్ కూడా. ఇవి మొత్తానికి వాడేదైతే హెర్బల్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ మా అక్క వాడేది. వీటి గురించి చాలా మంది చెప్తా ఉన్నారు, అవన్నీ మాకు తెలియదండి. ఒకసారి వాడదాం అనుకున్నాం, వాడింది. ఇప్పుడు బరువు ఎంత తగ్గింది ఏంది చూసారు కదా. ఇది కాంబో అండి, ఇది మొత్తం కాంబో వచ్చింది. చిన్న రిక్వెస్ట్, చెప్పొచ్చో లేదో వద్దులేండి, మళ్ళీ చెప్తే ఏమనుకుంటారో. ఏం లేదండి, ఆన్లైన్లో మాత్రం ఒక్కసారి మేము తీసుకొని కొంచెం ఇబ్బంది అయింది. ఎంత ఇబ్బంది అయిందంటే కొంచెంగా చాలా అయింది. అసలు ఇప్పుడు షేక్ మేట్ అంటే ఇప్పుడు చిక్కగా రావాలి కదా, మేము ఆన్లైన్లో కొన్నది చిక్కగా రాలేదు. ఇంకొకటి వీట్ పౌడర్ వాసన, గోధుమ పిండి వాసన వచ్చేది. అప్పుడు మాకు అర్థమైంది లాస్ట్ కి, అవి డూప్లికేట్ ప్రోడక్ట్స్ తీసుకున్నాం ఆన్లైన్ లో. దాని తర్వాత సెంటర్స్ ఉంటాయి ఇవి, నాకు తెలుసు మీ ఊర్లో. అప్పుడు మీరు చూసే వాళ్ళు ఎవరికైనా కావాలన్నా మీ ఊర్లో నియరెస్ట్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అక్కడన్నా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీకు
ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మీకు నాకైతే నచ్చితే. పడిందండి. నాకు ఏ ప్రాబ్లం రాలేదు కూడా. ఈ 1 మంత్ వాడాను కదా నేను. నాకు ఏం లేదు. పుష్టిగా ఉన్నాను. ఇంకా నేను బాగా యాక్టివ్ గా కూడా ఉన్నాను. ఎందుకంటే మా పనులు అక్కకి పడింది, చేసుకుంటున్నా. దాన్ని నాకు రికమెండ్ పడింది. చేయట్లేదు మా అక్క. అందుకు కాదు, నా గురించి నేను చెప్తున్నాను. పడింది నాకు మళ్ళీ. పడింది. అలా ఏం లేదండి. ఎవరి ఒళ్ళు అలా ఉంటుందో మనకు తెలియదు కదా. నా ఒంటికైతే పడింది. అది ఇది చాలా మంది కామెంట్లు కూడా పెట్టున్నారు, ఇది వాడొచ్చు వాడొద్దు వాడకూడదు, చాలా అని మంది పెట్టున్నారు. మేము ఊరికే చాలా మంది వాడుతుంటే వాడామండి. మా అక్కకైతే సెట్ అయింది అది. ఓకేనా, అందరికి సెట్ అవ్వాలి, అందరూ వాడాలి లేదు అని కాదు. జస్ట్ మాకు అంటే నాకు జరిగింది చెప్తున్నామండి. అది ఇప్పుడు ఫస్ట్ డేలో వీడియోలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది క్లారిటీగా మీకు బుక్ లో రాసుకున్నాం కదా మేము ఫస్ట్ రోజు నుంచి. అది చూపిస్తాను. ఇప్పుడు మనం వెయిట్ ఎంత తగ్గాం ఏంటనేది క్లారిటీగా చూద్దాం. ఓకేనా, మనం వెయిట్ లాస్ ఛాలెంజ్ డే 1 అని చెప్పి స్టార్ట్ చేసామండి. ఓకేనా, నాని మా అక్క పేరు, నా పేరు ప్రసాద్. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి కొన్ని డేస్ తర్వాత ఆగిపోయా. మిగతావన్నీ మా అక్క పేర్లే ఉంటాయి. నేను ఇది చేయలేదండి, ఎందుకంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను ఫుడ్ అవన్నీ. ఓకేనా, ఇది డే 1 చూసారా ఎంత ఉందో. కానీ దీనికంటే ముందు రోజే మా అక్క స్టార్ట్ చేసింది. ఓకేనా, ఇది వెయిట్ స్కేల్ పర్చేస్ డే అంటే ఆ రోజు కొన్న రోజు, వెయిట్ మిషన్ కొన్న రోజే స్టార్ట్ చేసింది. ఆ రోజు ఎంత ఉందంటే 71,300 గ్రామ్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి రావాలి. మీకు డౌట్ ఏమన్నా ఉంటే ఇది డే 1 వీడియో సేమ్. ఇది మా దాంట్లోనే వీడియోలోనే వెయిట్ మిషన్ కొన్న వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. దాంట్లో ఆ వెయిట్ ఉంటుంది సేమ్. ఇంకోటి చాలా రోజు తాగేసింది కూడా మా అక్క. నేను వద్దక్క అన్నగా లేదు, నేను ఈ రోజే స్టార్ట్ చేస్తానని చెప్పి తాగేసింది. లెక్క ప్రకారం అదే రోజు వీడియో పెట్టాలి, కానీ నేను దానికోసం బాగుంటదని దాన్ని పెట్టకుండా వెయిట్ స్కేల్ గురించే పెట్టాను. సెకండ్ డే నుంచి వచ్చాము అన్నమాట. అంటే పూర్తిగా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత డే 1 నుంచి వచ్చాము, ఇక్కడ చూపించాము. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇదే కదా లెక్క వచ్చేది. మీరు పాత అదే దానికి ముందు వీడియో ఉంటుంది, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, 71,300 గ్రామ్స్. ఓకే, ఒక్కసారి మొత్తం లుక్ వేసేసింది. 71 కదా, 71 పర్చేస్ వీడియో అదే వెయిట్ మిషన్ కొన్న వీడియో రోజు. తర్వాత 70, తర్వాత 70-10 సేమ్. ఇది రెండు ఒకటే ఉంది. చూసుకుంటా ఉండండి. ఇక్కడ దాకా నేను ఉన్నానండి. దాని తర్వాత నేను అన్ని మా అక్కయ్యాను. 70, 70, 70, 69, 69, 69, 50. డే 9 చూసారా, 69, 69, 65, 68, 65, 68, 90, 69, 40 చూడండి. 69, 67, 68, 68. ఈ పక్కకి చెప్పట్లేదు నేను. డే 19 చూడండి, 68, 68, 67, 7, 7, 7, 7, 6. ఇక్కడ వచ్చిందండి 66, 6, 70, 700, 800, 850, 900. డే 29 కి. డే 30, 66, 85, 850 గ్రామ్స్. డే 31 అంటే ఈ రోజు రాసాం కదా, 66, 50 గ్రాములు. అంటే 50 గ్రాములు వదిలేసేయండి అండి నాకు కోసం. 66 కేజీలు అనుకోండి, లేకపోతే 50 గ్రాములు కూడా యాడ్ చేద్దాం. లెక్క. ఓకేనా, 66, 50 గ్రాములు. ఈ రోజు డే 31 అనుకోండి. ఫస్ట్ డే అంత తిప్పక్క. ఫస్ట్ డే 300 గ్రామ్స్. 71, 300 తిప్పక్క. లాస్ట్ 66, 50 గ్రాములు తిప్పక్క పేపర్. ఫస్ట్ డే వెయిట్ ది. ఓకేనా, 71, 300 గ్రామ్స్. ఇదే లాస్ట్ డే వెయిట్ ఈ రోజుది 66, 50 గ్రాములు టోటల్. దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేసుకోండి, మీకన్నా క్లారిటీ వచ్చేస్తుంది. టోటల్ లాస్ అయింది 5 kgs 250 గ్రామ్స్ అండి. మొత్తం లాస్ అయింది మా అక్క. ఏమన్నా డౌట్ ఉందా? నేను కొంచెం క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నా. నా ఉద్దేశంలో మా అక్కకే అర్థమైంది, మా అక్క కొన్ని అర్థం కాదు అని చెప్పేటి. మా అక్కకే అర్థమైందంటే ఇంకా మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇదిగోండి ఇది ఫస్ట్ డే, ఇది లాస్ట్ డే అండి. అర్థమైందా అండి? దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేసేస్తే మనకు ఈ ఇన్ని రోజులు కానీ తగ్గింది 5 kgల 250 గ్రాములు లాస్ అయింది వెయిట్ లాస్ లో. ఫస్ట్ ఉన్నది 71,300, ఈ రోజు ఉన్నది 66, 50 గ్రాములు. నేను ఒక్క మాట చెప్తా, కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటాయి నేను చూసున్నా, వాళ్ళ పేర్లు అవన్నీ మనకు తెలియని కూడా తెలియదు.
ఒక్క రోజులో 2 కేజీలు తగ్గేశాను, వారానికి 5 కేజీలు తగ్గేశాను అంటారు. ఏమండి వారానికి 5 కేజీలు ఎలా తగ్గగలుగుతాం? ఒకవేళ తగ్గతారేమో అది మనకు తెలీదు. నెల రోజులకు గాను మా అక్క ఫుడ్ గిడ్డ అన్ని ఆపుకొని తక్కువ తిని అన్ని చేయిస్తేనే 5 kgs 250 grams తగ్గగలిగాను నెల రోజులకు. మా అక్క ఇప్పుడు సపోజ్ ఇంకా తెలిసిందే కదా, లేడీస్ కొంచెం తక్కువ తింటారు, ఆ తక్కువలో కూడా చాలా తక్కువ తినిద్ది మా అక్క. అంటే కొంచెమే మా అక్క గ్యాస్ ట్రబుల్ వల్ల ఇంకా తక్కువ తినిద్ది. ఓకేనా, మొత్తానికి 5 kgల 250 గ్రాములు తగ్గానండి నెల రోజులకి. హ్యాపీగా ఉంది నాకైతే ఈ రోజు. కానీ జలుబు చేసి కొంచెం ఇబ్బందిగా ఉంది, దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం కాదు, కనిపించట్లా మీకు నేను హ్యాపీ అనేది. ఏంటంటే అసలు కంట్లో గారిపోతున్నాయి, ముక్కులో గారిపోతున్నాయండి, అసలు మాట్లాడలేకపోతున్నా. దానివల్ల హ్యాపీ అనేది మీకు కొంచెం కనిపించట్లా. కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను తగ్గతానని కళ్ళలో కూడా అనుకోలేదండి. ఏదో తినేస్తా ఉన్నాను, బాగా పెరిగిపోయాను. మీకు ఫుల్ క్లారిటీగా వీడియోస్ వచ్చి ఉంటాయండి ఫస్ట్ నుంచి, కావాలంటే గమనించండి. ఏ ఒక్క దాంట్లో కూడా మీకు రాంగ్ కానీ తప్పుగా కానీ ఏది లేదు. ఎందుకంటే మనం ఏదో ప్రొఫెషనల్ గా దీని జస్ట్ ఒక బుక్ పెట్టుకుందాం, ఈ రోజు ఎంత ఏంటి అనేది రాసేసాము. ఒకటి వచ్చి అంతా తాగి అంతా చేసిన తర్వాత వెయిట్ మేము చెప్పలేదండి, ఫస్టే వెయిట్ చెప్పేసాము. చాలా మంది అడిగారు, వద్దమ్మా వెయిట్ ముందు చెప్పొద్దు, మళ్ళీ లాస్ట్ దాకా చూడరు, ఎందుకు ఇబ్బంది పెట్టడం, కొంచెం అన్నా నచ్చితే లాస్ట్ దాకా ఉంటారు, లేదంటే వాళ్ళకి వెళ్తారు. అంటే టైం లేకపోతే ఇష్టం లేకపోతే వెళ్తారు. ముందైతే మంది చూసేశారు, చాలా మంది చూసారు, ఆదరించారు. ఇప్పుడు మా అక్క అసలు థ్యాంక్స్ అండి. ఇంకోటి తర్వాత చెప్తాను. ఇప్పుడు మా అక్క ఒకటి చూపించాలంట, అసలు సన్నగా అయిందా లేదా కొంచెం చూపిస్తుందంట. ఓకేనా, చూద్దాం. ఇప్పుడైతే ఒకటి నేను చెప్తానండి, మా అక్క పాపం చాలా ఇందాక నుంచి అడుగుతా ఉంది, చూపించరా వాళ్ళకి లావు తగ్గిందో లేదో తెలియాలి కదా. ఇవి మా పాప డ్రెస్, పాపది. అంటే మా అక్క వాళ్ళ పాప వచ్చి ఎక్సెల్ అండి, నా సైజ్ వచ్చేసి XXL వస్తుంది, ఇదైతే ఎక్సెల్ అనమాట. ఓకేనా, అంటే ఎక్సెల్ లోకి వచ్చానంటే కొంచెం తగ్గినట్టే కదా. చూడండి, మా పాప డ్రెస్ వేసేస్తున్నాను. అప్పటికి లూజేనండి, ఇది కూడా లూజ్ గానే ఉంది. మా తమ్ముడు అదే అన్నాడు, లూజ్ గానే ఉంది అక్క అది కూడా అన్నాడు. కానీ మొత్తానికైతే మీరు ఒకసారి గమనించండి, నేను కింద నుంచి పై దాకా తీస్తాను చూడండి. ఓకేనా, ఇది గమనించండి. నేను ఎక్కడో ఒకటి డే ఫస్ట్ వీడియోది యాడ్ చేస్తాను, ఒక క్లిప్ చూడండి. ఫస్ట్ వీడియో దానికి ఇప్పుడు దానికి మీకు క్లారిటీ అవుతుంది. చూడండి, కావాలంటే చూపిస్తాను. నాకు మెయిన్ వచ్చి పొట్ట అయితే నీటికి కరిగిపోయిందండి. చాలా పెద్ద పొట్ట ఉండేది నాకు, పెద్ద పొట్ట ఉండేది, తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయిందండి. బ్యాక్ కూడా నాకు ఇక్కడ ఎక్కువ కండలు ఉండేది, కొవ్వు మొత్తం కరిగింది, సైడ్ మొత్తం చూడండి తగ్గింది చాలా వరకు. ఇంత లావున కండలుగా ఉండేది అనమాట. అవి అయితే లేవు, నీట్ గా మనకి కొంచెం గట్టిగా అయిపోయింది నా ఒళ్ళు కూడా, అంటే మెత్తగా ఉండేది. అది రెండే విషయం అయితే. ఓకేనా, ఇప్పుడు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ తగ్గిందా లేదా, మీకు ఏమన్నా ఎలా అనిపించిందా కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఇక్కడ ఒక క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను దీని గురించి. ఓకే, నీ లోపు యాడ్ అయిపోయి ఉంటదేమో, మీకు అర్థమవుతుంది అంటే తగ్గిందా లేదా. లేదనుకుంటే కొంచెం కిందకి వెళ్ళారంటే మా వీడియో వెయిట్ స్కేల్ కొన్న వీడియో ఉంటుంది, దాంట్లో మీరు చూసినా మీకు అర్థమవుతుంది. లేదంటే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాన్ని చూడండి. నేను అసలు అప్పుడు ఎలా ఉన్నాను, నా ఫేస్ గానీ మొత్తం నాకే షాక్ అండి. నేను మా తమ్ముడు అదే అన్నాడు, ఒకసారి చూసుకో అక్క నువ్వు కూడా వీడియో అన్నాడు. నేను కూడా ఇప్పుడు చూస్తాను, ఇప్పుడు వరకు చూడలేదు నువ్వు. కాకపోతే ఈ డ్రెస్ వల్ల నాకు షాక్ అయిపోయింది అనమాట. పట్టింది, ఇంతకుముందు పట్టేది కాదు. ఏదన్నా విషయం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంతే కదా. మా అక్క వెయిట్ ఒక 55, 53 ఈ రేంజ్ లో ఉండాలని. ఇప్పుడు మాకు ఉన్న వెయిట్ 66, ఇంకా దగ్గర ఒక 13 కేజీలు తగ్గాలి అంతే కదా. 13 వస్తుందా? 53 అంటే 13 కేజీలు తగ్గాలి. 13, 14 వస్తుంది ఏదోలేండి, 13 ఓకేలే, 14 వస్తుంది. దీంట్లో ఒకటి ఉంది కదా. ఓకే 14, 13 ఏదో ఒకటి అనుకో. ఒక కేజీ 55 అనుకో, 55 సరిపోతుంది. అట్లా అయితే 12, 11 అట్లా ఏదో ఒకటి, ఒక 10 కేజీస్ అట్లా తగ్గాలి, ఇంకా తగ్గాలి మా అక్క. ఓకేనా, ఇది వెయిట్ లాస్ ఛాలెంజ్ 1.1. నెక్స్ట్ 2.0 వస్తుంది. ఈసారి మాత్రం ఆ వెయిట్ ని బీట్ చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది మా అక్క. నెక్స్ట్ వీడియోస్
కొంచెం ఇంకా బాగుంటాయండి వీటికంటే, ఎందుకంటే దాంట్లో కొన్ని యాడ్ చేస్తాం యాడ్ మేము. చేసుకుంటాము. మాకు తెలిసినవి మేము కొంచెం తెలుసుకున్నవి, ఓకేనా, అవన్నీ కలిపి కొన్ని యాడ్ చేస్తాము. మెయిన్ ఏంటంటే కొవ్వు తగ్గేదానికి, ఫ్యాట్ తగ్గేదానికి తగ్గడానికి. ఎక్కువ ప్రయత్నిస్తున్నామండి. కొంచెం తెలుసుకొని జెన్యున్ ఉంటేనే, అవును. ఓకేనా. మాకు పడితే ఫస్ట్ వాడిన తర్వాతే మా అక్క పెడతది. అది కొంచెం కావాలన్నా, ఏదైనా ఒకవేళ తొందరగా కావాలన్నా, ఇట్లా తొందరగా తగ్గిపోవాలనేది కూడా దాంట్లో మనకు అర్థమవుతుంది. అసలు జరుగుతుందా లేదా మేము చూసుకున్న తర్వాత మీకు అవి మేము పెడతాం, ఓకేనా. కానీ అది 2.0 వెయిట్ లాస్ 2.0 వస్తుంది, వెయిట్ చేయండి, ఓకేనా. కొన్ని డేస్ లో వచ్చేస్తుంది, నాకు తెలిసి 2-3 డేస్ కల్లా వచ్చేస్తాయి, స్టార్ట్ అయిపోతాయి సిరీస్. అది కూడా 1 month చేస్తామండి, ఖచ్చితంగా 1 month చేస్తాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక బుక్ సేమ్ అలానే పెట్టుకుంటాం ప్రాసెస్, ఓకేనా. ఎలా చూసారో అలానే చూడండి, ఆదరించండి. చాలా సపోర్ట్ చేశారు. అవును, చాలా సపోర్ట్ చేశారండి, చాలా బాగా చూసారు, లైక్లు కొట్టారు, చాలా హ్యాపీగా ఉందండి నాకు. సపోర్ట్ చేశారు కాబట్టి, ఓకేనా. 2.1 కూడా సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎవరికైనా కావాలన్నా కొంచెం ఈ వీడియోస్ చూసుకున్న తర్వాత అవి వాడాలా లేదా అనేది మీకు అర్థం చేసుకొని వాడుకోండి, ఓకేనా. ఏదైనా కానీ మేము క్లారిటీగానే చూపించాము, అన్ని క్లారిటీగా చూపించామండి, ఎక్కడ కూడా మేము మిస్టేక్ అయితే చేయలేదు, ఉన్నది ఉన్నట్టు చూపించేస్తాం అంతే. అది ప్రొఫెషనల్ గా కాదండి, మిడిల్ క్లాస్ లో మన వరకు బడ్జెట్ లో అయ్యేటట్టే చూపించాము. ఇంకోటి వచ్చి ఈ ప్రైస్ ఎంత ఉంటది కదా, మీకు ప్రైస్ కూడా నేను చెప్పాలి ఒకసారి. ప్రైస్ చాలా ఉంటాయండి ఇవి, చూసారా. 2179 ఒకటి, ఇది ఫార్ములా అండి, ఫార్ములా వచ్చి 2179. షేక్ మేట్ అండి, ప్రైస్ కూడా చెప్తాను, కనిపించట్లేదు. 756. ఇది ప్రోటీన్ పౌడర్ అండి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది చిన్నదైనా కానీ. 1499. ఇది అఫ్రిష్ అండి, 940, ఓకేనా. ఇవన్నీ కాంబో అండి. మీరు ఈ నియరెస్ట్ ఏదైనా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా, మీ ఏ ఊర్లో ఉన్నా నియరెస్ట్ ఏదో ఒక బ్రాంచ్ ఉంటాయి, సెంటర్లు ఉంటాయి. వాళ్ళు కావాలంటే మీకు నచ్చితే వాళ్ళతో మాట్లాడుకోండి, అది మీ చాయిస్ అండి, ఓకేనా. ఇవైతే ఆన్లైన్ లో చాలా తక్కువ దొరుకుతాయి, కానీ దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము చెప్తున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు, మాకైతే తెలియదు, ఓకేనా. ఇదండి ఈ వీడియో. వీళ్ళకి మాకు సంబంధమే లేదండి, ఓకేనా. మాకు అసలు వీళ్ళది ఏది తెలియదు మనకు, జస్ట్ మనం కొనుక్కొని వాడుతున్నాం. నేను వాడాను కాబట్టి, నేను తగ్గాను కాబట్టి మీకు చెప్పానండి, ఎట్లా మీకు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్పానండి, అంతే. ఈ వాడాలని మేము చెప్పట్లేదు, మా ఉద్దేశం కాదు, మేము చెప్పము. నాకు నేను వాడాను, మాకు కొంచెం తగ్గింది, అది ఎలా తగ్గింది అనేది మీకు లాస్ట్ వీడియో లేకపోతే మేము ఫస్ట్ నుంచే దీని గురించి చెప్పేవాళ్ళం కదా. ఒకవేళ దీన్ని ఏదో మనం ప్రమోట్ చేయాలనుకుంటే అది మనకు లేదు, ఓకేనా. ఇది వాడింది, మాకు తగ్గింది, అందుకు మనం వెయిట్ లాస్ సిరీస్ లో చెప్పాము. ఇది లాస్ట్ వీడియో, నెక్స్ట్ వెయిట్ లాస్ వీడియో 2.0 వస్తుంది, అది కూడా చూసేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. వీడియో అయితే ఇంతే, బాయ్.